గైస్, ఇవాళ అయితే మేము విజయనగరం సరస్వతి మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా చిన్నోడికి అయితే అక్షరాభ్యాసం చేయించాలన్నమాట. అందుకని అక్కడ బయలుదేరుతున్నాము. సో మేమైతే 2 బళ్ళ మీద బయలుదేరుతున్నాము. సో ఆ గేట్ ఏంటని చూస్తున్నారా, అందులో అయితే ఉదయాన్నే వెళ్ళి మామిడిపళ్ళు కొన్నాము. వర్షం మాత్రం అలా పడుతూనే ఉన్నది. సో ఆ గేట్లు అక్కడ ఇచ్చేసి మనం అక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే బయలుదేరాలి. సో మనం రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్లో మనకి ఇలాంటి ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆ రైట్ సైడ్లోకి మన ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్లో మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ అయితే కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి మనం 2 km దగ్గర మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ అయితే కాదు, మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తాడు మీకు రైట్ లెఫ్ట్ అని టర్నింగ్లు ఉంటాయి. ఆ టర్నింగ్లు తిరుక్కుంటూ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిపోతే మీకు టెంపుల్ అయితే రైట్ సైడ్లో వచ్చేస్తుంది. సో మన లోపలికి వెళ్ళగానే మనకి ఇలాంటి గేట్ అయితే కనిపిస్తుంది. ఆ గేట్ నుంచి మనకు వెళ్ళి ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్లో అయితే టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ అయితే ఇదే. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో మేమందరం అయితే ముందే వచ్చేసాము, ఇంకా ఎవరు జనాలు అయితే రాలేదు. సో మేమే ముందుగా వచ్చినట్టున్నాము. సో ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడే మనకి అక్షరాభ్యాసం అయితే చేయిస్తారన్నమాట. ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. మా వాళ్ళు అయితే శివాలయంకి వెళ్ళారు. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే షాప్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో శివాలయంకి అయితే వచ్చేసాము. మా ఓడి చూడండి హాయ్ చెప్తున్నాడు, హాయ్ అనగానే. సో వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే పారిపోయాడు రమ్మంటే. ఇక్కడ ఏంటంటే మనకు అక్షరాభ్యాసంలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక సెట్ లాగా మనకు అమ్ముతారన్నమాట. ఆ సెట్ అయితే తీసుకొని నేనైతే లోపలికి అయితే బయలుదేరాము. సో మేము గుడి లోపల నుంచి అయితే మండపంలోకి వెళ్తున్నాం అన్నమాట. మండపంలోకి వెళ్ళగానే ఎలాగుంటో చూపిస్తాను చూడండి. సో మండపం అయితే చాలా పెద్దగా ఉంది. మేము రాకముందు చాలా మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ. సో మా అన్నీ అయితే అక్కడ టోకెన్ ఇచ్చేసి ప్లేట్లు అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఏంటిస్తారంటే 2 ప్లేట్లు, ఒక పలక పుల్ల, ఒక ఫోటో అయితే ఇస్తారు మనకి ఇక్కడ. సో మనం ఇక్కడికి వచ్చి కూర్చోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్కి లెఫ్ట్ సైడ్లో అయితే వైఫ్ అయితే కూర్చోవాలి. సో మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ప్లేట్లు అయితే వేసేసాము. ఒక ప్లేట్లో రైస్, ఇంకో ప్లేట్లో నుంచి ఫోటోవు అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకైతే గుడి లోపల ఇచ్చేవైతే ఈ పలక, ఆ ఫోటోవు ఇలాగిస్తారు. బయట కొన్నవి నా చేతిలో ఉన్నాయన్నమాట. సో నేను అంత రేటెడ్ కొన్నాను కదా, ఏటి ఉన్నాయనేసి చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ప్లేట్లను బియ్యం వేసాం కదా, ఆ బియ్యంలోనే ముంచి తమలపాకు పెట్టి పసుపు వినాయకుని రెడీ చేసి చేసుకోవాలి. ఇంకో ప్లేట్లో సామాన్లను పెట్టి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సో మేము మాట్లాడుతుండగానే డప్పుల సౌండ్ అయితే వినిపించింది. ఏటా డప్పుల సౌండ్ అని చూడగానే సరస్వతి మాత విగ్రహాన్ని అయితే తీసుకొస్తున్నారు. సో అయితే అందరం లేచి నిల్చున్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సరస్వతి మాత విగ్రహాన్ని అయితే 2 పండితులు అయితే గుడి నుంచి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి ఇప్పుడు ఆ పీఠంలో కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అయితే మనకైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఊరు చూడండి తాగుతుంటే ఎలగేడ్చేస్తున్నాడు. మనకేంటంటే మంత్రాలు చెప్తూ ముక్కు మీద నోరు మీద అయితే తాగమని చెప్పారు పంతులు గారు. ఆ పని చేస్తుంటే వాడు మాత్రం ఏదో కొట్టేస్తున్నట్టుగా ఏడ్చేస్తున్నాడు. సో ఇప్పుడైతే మనం అయితే బియ్యంలోనే అటు చేతి అయితే రాయించాల్సి ఉందన్నమాట. సో మా ఊరు చూడండి ఏదో స్కూల్కి ఇప్పుడే పంపించేస్తున్నట్టుగా ఏడ్చేస్తున్నాడు. రాయమంటే అస్సలు పట్టుకోవట్లేదు పసుపు కొమ్ము. నేనైతే 2 గీతలు గీసేసి ఆడితే రాయిస్తున్నాను అనమాట. బియ్యంలో రాసించిన తర్వాత పలక మీద అయితే రాయించాల్సి ఉంటుంది. ఆ పలక మీద ఏం రాయాలనేది వాళ్ళు ముందే రాసి మనకి ఇచ్చేస్తారు. దాని మీద అయితే మన వాడితోని దుద్దించాలి. సో మా వాడు దుద్దడానికి చూడండి ఎలాగంటే అలాగ ఏడుస్తున్నాడు. అస్సలు ఉండట్లేదు, ఏడుపు గోల చేసాడు.
సో పూజ అంతా అయిపోయింది. మనకి ఇప్పుడు ఇచ్చిన 3 పసుపు కొమ్ములు, తర్వాత ఎండు ఖర్జూరం అవి ఉన్నాయి కదా, అవి అయితే మన బ్యాగ్లో పెట్టుకోమని చెప్పారు. మేమైతే బ్యాగ్లో పెట్టుకున్నాము. సో ఇక్కడితో అయితే పూజ అయితే అయిపోయింది. అక్కడ నుంచి మనం అయితే గది స్తంభం దగ్గరకు వచ్చి అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి మనకి ఇప్పుడు టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. టాస్క్ అంటే ఏమీ లేదు, మన నెత్తి మీద పలకను బొమ్మ పెట్టేసి మనం అయితే 3 ప్రదక్షిణలు అయితే చేయించాలి. సో మా ఓడితో ఒక్క ప్రదక్షిణ చేయించడానికి మాకు 30 చెరువుల నీళ్ళు తాగించాడు. సో ఇదేలాగైతే ప్రదక్షిణ అయితే చేయించేసాము. ఇక్కడ ఏంటంటే పిల్లలు పంచడానికి అందరూ బుక్స్, పెన్నులు, పలక పొలలు, పెన్సిల్ అన్నీ ఇస్తుంటారు అన్నమాట. మీ ఇష్టం, ఎంతమందికైనా పంచుకోవచ్చు, ఎన్నైనా పంచుకోవచ్చు. మేమైతే ఆ పుస్తకాలతో పాటు ఇప్పుడు మామిడిపళ్ళు కాలం కాబట్టి ఒక మామిడి పండు కూడా ఇస్తున్నాము. సో మాదైతే పంచడం అయితే అయిపోయింది. పూజ కూడా బాగా జరిగింది. ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. ఈరోజు అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. మా ఊరిదైతే అక్షరాభ్యాసం అయితే పూర్తి అయిపోయింది. పంతులు అయితే చాలా బాగా పూజ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది. ఈ వర్షం మాత్రం అలా పడుతూనే ఉన్నది. ఇప్పుడు కానీ మేము బేగా వెళ్ళకపోతే మళ్ళీ వర్షానికి అయితే దొరికిపోతాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.